జరిగింది. ఆల్మోస్ట్ డైరెక్ట్ కట్ అయిపోతుంది. వీళ్ళ చేతిలో కూడా బ్యాంకు మేనేజర్ల చేతిలో కూడా లేకుండా డైరెక్ట్గా కట్ అయిపోతుంది. అదేవిధంగా మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ₹1,00,000 ఇల్లు కట్టుకునిక కూడా రుణం ద్వారా ఈరోజు 9 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. వారు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏది చేసినా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే చాలామంది వాళ్ళ బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న నాయకులు వాళ్ళు పరిపాలించనిక చేతగాక అవినీతిమయంతోన ఈరోజు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఎటువంటి రాజకీయాలకి అతీతంగా రకరకాల వ్యక్తులకి ఈరోజు చాలామంది, ఎందుకంటే నేను గెలిచినప్పుడు ఇంత సంతోషపడలేదు, అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 1300 మంది ఈరోజు గృహప్రవేశాలు రాబో కాలంలో చేస్తున్నారు. ఆ 1300 మందికి ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ. ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎవరు చేయలేని విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 3500 మందికి లబ్ధి చేకూర్చున్నాం. ఇప్పుడు వరకు 2001 మందికి మనకి ₹1,00,000 ఫస్ట్ ఫేజ్లో, ₹1,00,000 2001 మందికి మన నియోజకవర్గంలో మళ్ళీ ఈరోజు వాళ్ళకి డబ్బులు పడడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది. ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు అభివృద్ధిలకు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం చూడండి, గతంలో ఎట్లుండే, ఇలా అక్కడనే మెడికల్ కాలేజ్ వచ్చింది. మనం ఫ్యూచర్ ఉండాలని ఇక్కడనే ఒక స్కూల్ కట్టించిన, కమ్యూనిటీ హాల్ కట్టించినాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ 6000 మంది పైన ఉంటారు. ఒక 3 వార్డులు అవుతాయి. వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకూడదని భవిష్యత్తులో దృష్టి ఉంచుకొని స్కూల్ని కూడా కట్టియడం జరిగింది. స్కూల్ వస్తుంది, కాలేజ్ కూడా వచ్చేంత వరకు ఒక 5 ఎకరాలు ఇక్కడ తీసి పెట్టడం జరిగింది. పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళ కొరికి కమ్యూనిటీ హాల్ కట్టియడం జరిగింది. ఇంత పెద్ద అంటే ఒక ఓపెన్ ల్యాండ్ని కూడా ఇడిపించి అంటే ప్రైవేట్ వ్యక్తులు మనం 20 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కట్టుకున్న, ఆ అపార్ట్మెంట్ కొన్నా కూడా ఇంత ఎలివేషన్ కానీ ఇంత గాలి కానీ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కట్టుకునేది ఇరుకున కడతారు, స్థలాలు కూడా దూరం ఉండవు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చినా గాలి వచ్చే విధంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలామంది రానోళ్ళు ఉదయంకి వెళ్ళి కూడా ఈ చూసినాక చాలామంది బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇప్పించేతే బాధ్యత మాది ఉంది. ఎవరెవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ, వాళ్ళ గతంలో వాళ్ళ చిన్న పొరపాట్లు ఏవి కూడా జరగలేదని నేను అనుకుంటున్నా. వాళ్ళ పత్రికా విలేకరులు కూడా కొన్ని పొరపాట్లు జరిగినావని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పొరపాట్లకి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులు వచ్చే విధంగా చేసినాం తప్ప ఎవరిని కూడా మా రాజకీయ లబ్ధి కొరకు ఏం చేయలేదు. నిజమైన ప్రజలకి అందాలి, నిజమైన లబ్ధిదారులకు అందాలనే విధంగా చేసినాం. ఇన్ని పథకాలు గతంలో ఒకసారి ఆలోచన చేయండి. గద్వాల 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, గద్వాల కొత్త బస్ స్టాండ్ రావాలంటే భయపడుతుండ్రి. ఈరోజు కొత్త బస్ స్టాండ్, హాస్పిటల్ వరకు ఉన్నాయి. గతంలో ఎక్కడ కూడా చూడలేకుండే. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ కట్టించినాం, ఇక్కడనే నర్సింగ్ కాలేజ్ వచ్చింది. ఇన్ని రకాలుగా గట్టు ఎత్తిపోతల పథకం చేసినాం. ఎన్నో రకాలుగా అభివృద్ధికి మళ్ళీ ఎక్కడ కూడా గత పాలకులు 40 ఏళ్ళు పరిపాలించిన నాయకులు చేయని విధంగా మీరు రెండోసారి అవకాశం ఇచ్చినారు. ఆ రెండోసారి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి అంటే పారదర్శకంగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ద్వారా ఎటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి నేను నిరంతరం మంత్రులను రిక్వెస్ట్ చేసుకుంటూ వారికి ఎటువంటి అంటే ప్రజలకి, గద్వాల ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నాం. మళ్ళీ నిన్నటికెళ్ళి చూస్తున్నాం, రకరకాలుగా వచ్చి మాకు రాలేదు ఇండ్లని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. చాలామంది కూడా వచ్చినారు, మీరు దయచేసి ఆలోచన చేయండి అమ్మ తల్లి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అందరికి వస్తాయి. లబ్ధిదారులు ఎవరికైనా పోయినారా? నిజమైన లబ్ధిదారు డైరెక్ట్గా మీ ముందర వచ్చే మళ్ళీ మీకు లాటరీ పద్ధతి ద్వారా ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేసినాం. అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చాలామంది వచ్చినారు, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత మాది. ఒక 10 నెలల లోపలనే గౌరవ మంత్రివారి గారు నేను కూడా రిక్వెస్ట్ చేసిన కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఒక్క 15-20 రోజుల్లో మిగిలిన 300-400 ఇండ్లు పైన ఉండేవి, అవి కూడా ఇప్పించే బాధ్యత అని తెలియజేస్తూ మరొకసారి మా అక్కలకు, చెల్లెళ్ళకు అందరూ కూడా మన నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ ఇక్కడ ఈ వాతావరణంలో అందరు లబ్ధిదారులు ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడనే ఉండి సంసారాలు చేసుకోవాలి.
లేకుంటే కిరాయిలు ఇచ్చిన వేరే వాళ్ళకి అమ్మినా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. దాంట్లో ఎవరు రికమెండేషన్ నడుతుందో ఎవరన్నా అట్లా విధంగా ఇచ్చినారంటే వాళ్ళని గౌరవ కలెక్టర్ గారు